హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ప్రజెంట్ నేను శ్రావణ బెళగోళలో ఉన్నా. సో వెదర్ కండిషన్ అది కొంచెం డిఫరెంట్గా ఉంది, బాగా వర్షం పడుతుంది. సో వాయిస్లో ఏమైనా చేంజ్ వచ్చినా, బ్యాక్గ్రౌండ్ నాయిస్ వచ్చినా కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. సో ఇక్కడికి నేను రావడానికి ఎంత ఎక్స్పెన్స్ అయింది, ఎట్లా రావాలి, అవన్నీ వీడియోలో చెప్తా. ఇక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. శ్రావణ బెళగోళ వెళ్ళడానికి యశ్వంతపుర రైల్వే స్టేషన్ నుంచి రెగ్యులర్గా ట్రైన్స్ అయితే ఉన్నాయి. సో మార్నింగ్ 7 o'clock నుంచి ఆల్మోస్ట్ 1 hourకి ఒకసారి శ్రావణ బెళగోళకి ట్రైన్ ఉంటుంది. మనం హైదరాబాద్ నుంచి జర్నీ చేస్తే ఫస్ట్ యశ్వంతపుర రీచ్ అవ్వాల్సి ఉంటుంది. సో నేను సజెస్ట్ చేసే ట్రైన్ అయితే 12785 ట్రైన్ నెంబర్. ఇది కాచిగూడ నుంచి స్టార్ట్ అవుతుంది కేఎస్ఆర్ బెంగళూరుకి. కేఎస్ఆర్ బెంగళూరు నుంచి యశ్వంతపుర ఒక 6 to 7 kilometers ఉంటుంది. అట్లా యశ్వంతపుర స్టేషన్ రీచ్ అయ్యి శ్రావణ బెళగోళ రావాల్సి ఉంటుంది. శ్రావణ బెళగోళ రీచ్ అయిన తర్వాత స్టేషన్ నుంచి బయటికి వెళ్ళడానికి షేర్ ఆటోలు అందుబాటులో ఉంటాయి. ఒక 20 rupees ఛార్జ్ చేస్తారు టెంపుల్ దగ్గర డ్రాప్ చేయడానికి, లేదా 30 rupees అంతే. సో ఇది చూస్తున్నారు కదా, ఇది వింధ్యగిరి. ఈ టెంపుల్ అనేది 2 భాగాలుగా ఉంటుంది. ఒకటి వింధ్యగిరి, ఇంకోటి చంద్రగిరి. నేను చూపించే ఇది వింధ్యగిరి. సో వింధ్యగిరిలోనే గోమటేశ్వర స్టాచ్యూ, దాన్ని బాహుబలి అని పిలుస్తాము. ఈ వింధ్యగిరిలోనే బాహుబలి స్టాచ్యూ ఉంటుంది. జనరల్గా వింధ్యగిరికే చాలామంది వెళ్తూ ఉంటారు. ఒకసారి ఈ స్టెప్స్ని అబ్జర్వ్ చేయండి, ఏమైనా డిఫరెంట్గా కనిపిస్తుందా? ఈ స్టెప్స్ అనేవి కన్స్ట్రక్షన్ చేయలేదు, అంటే సిమెంటు స్టోన్స్ యూజ్ చేసి ఈ స్టెప్స్ని కంట్రోల్ చేయలేదు. వీటిని ఏం చేశారంటే ఆ కొండనే దొలిచి స్టెప్స్ని కన్స్ట్రక్ట్ చేశారు. కొండనే చెక్కుకుంటూ వెళ్ళారు. అందుకనే స్టెప్స్ అనేవి నార్మల్ హైట్లోనే ఉంటాయి. కొన్ని చోట్ల మాత్రం కొంచెం హైట్ ఎక్కువగా ఉంటాయి. మొత్తం 620 స్టెప్స్ ఉంటాయి ఈ వింధ్యగిరి పర్వతం మీద. సో మొత్తానికి అట్లా బయటికి వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ నుంచి సిటీ మొత్తం బాగా కనిపిస్తుంది. అది బస్ స్టాండ్, లేక్, అక్కడ మెట్లు కనిపిస్తున్నాయి కదా, అదంతా చంద్రగిరి. ఇక్కడ ఏదో ఒక టెంపుల్ కనిపిస్తుంది. ఫైనల్గా నేనైతే కొండపైకి వచ్చేసాను. కొండపైకి అంటే ఇది పూర్తిగా పైకి కాదు, ఇక్కడ నుంచి ఇంకా పైకి వెళ్ళాల్సి ఉంటుంది. లైక్ ఇది మిడిల్ స్టేజ్ అనుకోండి. సో ఇక్కడ నుంచి అయితే వ్యూస్ మాత్రం చాలా బాగున్నాయి. చూడండి, ఇక్కడ సెల్ఫీ పాయింట్ ఒకటి ఉంది. యాక్చువల్లీ సెల్ఫీ పాయింట్ అని ఏం అనౌన్స్ చేయలేదు, కానీ ఓకే, చాలామంది అయితే ఇక్కడ ఫోటో దిగుతున్నారు. నా వెనకాల కనిపిస్తుంది కదా, అది శాంతినాథుని మందిరం. అది ఇక్కడ జైన తీర్థంకరులు ఉంటారు కదా, 24 మంది, వాళ్ళలో ఒక ఆయన శాంతినాథుని మందిరం అన్నమాట. ఇక్కడ నుంచి వెదర్ మాత్రం చాలా క్లౌడీగా, ఎప్పుడైనా వర్షం పడేటట్టే ఉంది. ఆల్రెడీ ఒక రౌండ్ పడి వెళ్ళిపోయింది కూడా. సో శాంతినాథుని మందిరం. సో ఫస్ట్ దీనికి పూజలు చేసిన తర్వాత గోమటేశ్వర స్టాచ్యూ దగ్గరికి వెళ్తారు చాలామంది. సో కొంతమంది డైరెక్ట్గా వెళ్ళిపోతున్నారు, ఎందుకంటే ఈ స్టెప్స్ చాలా హైట్ ఉంటాయి, మోకాళ్ళు ఎత్తుంటాయి, మన మోకాళ్ళ పర్వతం లాగా. సో కాబట్టి ఎక్కలేని వాళ్ళు ఇది అవాయిడ్ చేసేస్తున్నారు. సో ఇది గోమటేశ్వర స్టాచ్యూకి వెళ్ళే దారి. ఇప్పుడు వెళ్తున్నాను కదా, ఈ మెట్లన్నీ ఎక్కి లోపలికి వెళ్తే గోమటేశ్వర స్టాచ్యూ కనిపిస్తుంది మనకి. బాహుబలి అంటారు. ఆయన సామ్రాజ్యం మాహిష్మతి కాదు, నిజామాబాద్ దగ్గర ఉన్న బోధన్. సో చాలామంది మాహిష్మతి సామ్రాజ్యమే బాహుబలిది అంటారు. యాక్చువల్గా ఈయన స్టోరీ ఏంటంటే, ఈయన వీళ్ళ బ్రదర్ తోటి ఇద్దరు యుద్ధం చేసుకొని వన్ ఫైన్ డే ఈ యుద్ధాల వల్ల ఎవరికి ఏం ఉపయోగం లేదని చెప్పి ఈయన యుద్ధం విరమించేసుకొని ఆ రాజ్యం మొత్తం తమ్ముని పేరు రాసేసి ఈయన అడవులకు వచ్చేస్తారు. ఈ స్టాచ్యూలో చూస్తున్నారు కదా, ఆయన చుట్టూ ఒక ఫ్లవర్స్, లోటస్ లాంటివన్నీ కనిపిస్తున్నాయి. అది అడవిలో ఆయన కూర్చొని తపస్సు చేసి ఆయన చుట్టూ ఆకులు అన్ని తీగలు అల్లుకొని అట్లా అయిపోయినాడు అనమాట. సో జైన సాంప్రదాయాలు ఏంటంటే వీళ్ళు దిగంబరులుగానే ఉంటారు. సో బాహుబలి కూడా అంతే, ఈయన దిగంబరుడిగా ఉండి తపస్సు చేసుకొని ఉండిపోయినారు. అంటే వీళ్ళ దేహం మీద ఎటువంటి ధ్యాస ఉండదు. సో అట్లా ఇక్కడ దిగంబరులు ఎవరైతే ఉంటారో జైనులంతా ఇక్కడికి వచ్చి తపస్సు చేసుకుంటూ ఉంటారు. ఈ జైన సాంప్రదాయంలో ఇట్లా ఎవరైతే సన్యాసం తీసుకున్నారో వాళ్ళని శ్రవణులు అని పిలుస్తారు. సో అట్లా దీనికి శ్రావణ బెళగోళ అని వచ్చింది పేరు. సో కాబట్టి ఈ ఏరియా మొత్తం జైన సాంప్రదాయానికి సంబంధించిందే. మొత్తం టెంపుల్స్ అన్నీ జైనులకు సంబంధించినవి ఉంటాయి. వేరే మనకు రెగ్యులర్గా కనిపించే హిందూ దేవుళ్ళు అనేవి చాలా తక్కువగా కనిపిస్తాయి. మేబీ కొండ కింద ఎక్కడైనా ఉండొచ్చు, కానీ పైనంతా జైన తీర్థంకరుల విగ్రహాలే మనకు ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఇందాక వింధ్యగిరి పైనుంచి ఒక లేక్ చూసాం కదా, ఇదే అది.
సైడ్ బిజినెస్గా చేపలు కూడా ఎవరో పెంచుతున్నట్టున్నారు. నాకు అదుర్స్ మూవీ గుర్తొస్తుంది. వాళ్ళు దోశల్లోకి చేప వస్తే అది చేసే హంగామా అంతా ఇక్కడ కనిపిస్తుంది. చూడండి, చేపలు మాత్రం చాలా క్లియర్గా బాగానే పెంచుతున్నారు ఎవరు. కానీ ఇక్కడ ఎవరు తినరు వీటిని, అందరూ వెజిటేరియనే. సో మన తెలంగాణ నుంచో లేకపోతే ఎవరన్నా వెళ్తే వాళ్ళ దృష్టి మాత్రమే దీని మీద పడుతుంది. నాది మాత్రం కాదండి, మీకు చూపించడం కోసం మాత్రమే ఆ వీడియో తీసా. ఆ తర్వాత నేను చంద్రగిరి వైపు వచ్చాను. వింధ్యగిరి నుంచి చంద్రగిరి ఒక 1/2 కిలోమీటర్ దూరం ఉంటుంది. సేమ్ ఈ స్టెప్స్ కూడా వింధ్యగిరికి ఎలా అయితే ఉంటాయో ఇవి కూడా అట్లనే కొండను దొలిచి స్టెప్స్ని చేశారు. అదిగో అక్కడి నుంచి వచ్చాము మనం. అదంతా వింధ్యగిరి. చూడ్డానికి అయితే వెదర్ చాలా బాగుంది. ఆ వెదర్లో వింధ్యగిరి ఏదో ఒక బ్లాక్ కలర్ లోటస్ లాగా కనిపిస్తుంది నాకైతే. సో ఇక్కడి నుంచి వింధ్యగిరిని షూట్ చేస్తున్నాను నేను, చూడండి. సో ఈ చంద్రగిరి స్టెప్స్ కూడా తక్కువే ఉంటాయి వింధ్యగిరితో కంపేర్ చేసుకుంటే. ఇది జస్ట్ ఒక 250 స్టెప్స్ మాత్రమే ఉంటాయి. చూస్తున్నారు కదా గోమటేశ్వర స్టాచ్యూ ఇంత దూరం నుంచి కనిపిస్తుంది. సో చాలా మంది అక్కడికి వచ్చి వెళ్ళిపోతున్నారు. నేను చంద్రగిరి వెళ్ళాను, కానీ చాలా తక్కువ మంది మాత్రమే ఇక్కడికి అయితే వస్తున్నారు. సో లోపలికి అయితే వెళ్తున్నాను నేను చంద్రగిరిలోకి. సో కంపేర్ చేసుకుంటే, అంటే వింధ్యగిరితో కంపేర్ చేసుకుంటే చంద్రగిరి ఈ కొండ మీద మాత్రమే చూడడానికి చాలా ఎక్కువ ఉన్నాయి, టెంపుల్స్ అయినా ఏదైనా. వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది, చాలా హెవీగా పడుతుంది వర్షం. సో ఆల్మోస్ట్ ఒక 1/2 అవర్ to 40 minutes ఇక్కడ స్ట్రక్ అయిపోయాను నేను. ఆల్మోస్ట్ ఒక 40 to 45 minutes వర్షంలో స్ట్రక్ అయిపోయా. అది అయిపోయి బయటకు వచ్చిన తర్వాత ఎదురుకుండా ఒక ధ్వజస్తంభం లాంటిది కనిపిస్తుంది. కాకపోతే వీళ్ళు హిందూ రిలీజియన్ని నమ్మరు. హవెవర్ తర్వాత ముందుకు వస్తే నాకు ఇగో ఈ టెంపుల్ దగ్గర ఒక ఫోటో దిగాలనిపించి ఒక స్ట్రేంజర్ని దిగమన్నా. అయిన తర్వాత అతన్ని పరిచయం చేసుకున్నా, నేను శివాజీ ఫ్రమ్ హైదరాబాద్ అని. అతను రిప్లై చేశాడు, ఐఎమ్ శంభాజీ. నేను షాక్డ్, 1 సెకండ్ షాక్డ్. సో జనాలకి స్పాంటేనిటీ బాగా పెరిగిపోయింది అసలు. జబర్దస్త్ షోలు చూసో మరేంటో. హీఈస్ ఫ్రమ్ కర్ణాటక స్టేట్, మేబీ జబర్దస్త్ కర్ణాటకలో కూడా టెలికాస్ట్ అవ్వచ్చు. ఈ టెంపుల్ చూస్తున్నారు కదా, ఇది ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న టెంపుల్. అంటే దీని కింద ఇంకో టెంపుల్ ఉంది ఆల్రెడీ. పైకి వచ్చిన తర్వాత నేను తీసిన వీడియో ఇది. మెట్లు ఎట్లా ఉన్నాయో చూడండి, అసలు ఎక్కడం చాలా కష్టం. అందరికీ ఇక్కడ స్టెప్స్ ఎట్లనే చూపిస్తా. యాక్చువల్లీ నేను ఇది ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నా, టెంపుల్ మీద పైకి మెట్లు ఎక్కువ వచ్చాను. ఈ మెట్లు చూడండి ఎంత డేంజర్గా ఉన్నాయో. అసలు వీడియో తీసుకుంటూ ఎక్కుదాం అనుకున్నా, కానీ ఇవి ఎక్కితే పడిపోతారేమో అని డౌట్ వచ్చింది. ఏదో మెట్లు కనిపిస్తున్నాయి ఎక్కడైనా అసలు. ఇగో ఇది సగం వరకే ఉన్నాయి. మెల్లిగా పడిపోతాం, స్లో స్లో స్లో. ఇక్కడ ఒక తాడు కట్టారు, మెట్లు పట్టుకుని పైకి రావడానికి జాగ్రత్తగా దిగాలి. మొత్తానికి నా శ్రావణ బెలగోళ ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ హోల్ శ్రావణ బెలగోళని 2 నుంచి 3 అవర్స్లో విజిట్ చేయొచ్చు, కవర్ చేయడం కూడా అయిపోతుంది. మీరు ఓన్లీ వింధ్యగిరి చూస్తే 1.5 గంటలో అయిపోతుంది. సో ఇక్కడ నుంచి నేను హాసన్ వెళ్ళిపోతున్నా. హాసన్కి రెగ్యులర్గా ట్రైన్స్ ఉంటాయి శ్రావణ బెలగోళ నుంచి. సో ఆ టైమింగ్స్ అది కొంచెం ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఇది నా శ్రావణ బెలగోళ ట్రిప్. ఈ వీడియో మీకు అయితే అందరికీ నచ్చిందని అనుకుంటున్నా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లాగే సబ్స్క్రైబ్ చేయండి.